ఆర్ యు రెడీ? యేసయ్య యోనా కంటే గొప్పవాడు. యేసయ్య యోనా కంటే గొప్పవాడు. నజరేయుడైన యేసయ్య యోనా ఇశ్రాయేల్ దేశం నుండి నినవేకి వెళ్ళమనంటే వెళ్ళలా. ఏం చూపెట్టాడు? అవిధేయత చూపెట్టాడు. మన యేసయ్య పరలోకం రాజ్యం విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దైవత్వం విడిచిపెట్టాడు, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. ఏం చూపెట్టాడు? విధేయత చూపెట్టాడు. యోనా కంటే గొప్పవాడు. యోనా నినవేకి వెళ్ళమంటే తర్షీషుకి ఓడ మీద వెళ్తున్నాడు. ఓడలో వెళ్తూ ఉండగా భయంకరమైన తుఫాను వచ్చింది. దేవుని ఉగ్రత అవిధేయత చూపెట్టిన యోనా మీద పడింది. అదే ఉగ్రత ఓడలో ఉన్న వారి మీద పడింది. ఎందువలన? అవిధేయత చూపెట్టడం వలన. ఆ ఉగ్రత రాగానే ఇది నా వల్లనే జరిగింది అని చెప్పి సముద్రములో పడేయమన్నారు. ఆ ఉగ్రత కలిగిన సముద్రములో పడేశారు. కానీ సర్వశక్తి గల దేవుడు, కృప కలిగిన దేవుడు చేసిన అద్భుతం, ఆ సముద్రములో పడిన చనిపోకుండా మత్స్యపు కడుపులో ఆయన భద్రపరిచాడు. కానీ ఈ రోజున యేసయ్య అవిధేయత చూపెట్ల. నువ్వు అవిధేయత, నీ అవిధేయత, నా అవిధేయత, నా అవిధేయత, మన అవిధేయత వలన దేవుని ఉగ్రత ఈ లోకానికి వచ్చింది. పాపము ద్వారా ఉగ్రత వచ్చింది, శాపము ద్వారా ఉగ్రత వచ్చింది, అవిధేయత ద్వారా ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలోనికి యేసయ్య అడుగుపెట్టాడు. నువ్వు నేను అడుగు పెట్టాలి. యోనాని భద్రపరిచాడు, కానీ యేసయ్యని భద్రపరచాల. ఆ ఉగ్రత అనుభవించేటట్టు చేశాడు. ప్రతి సెకండ్ అనుభవించి నువ్వు నేను పడవలసిన ఉగ్రతలో దేవుడు తప్పించి మనల్ని కనికరించాడు. అందువలన ఇతను ఎవరికన్నా గొప్పవాడు? యోనా కంటే గొప్పవాడు. యోనా ఎవరండి? యోనా ఆ పట్టణములో కొన్ని రోజులే ఉన్నాడు, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మన యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు, కానీ వెళ్ళిపోలా. ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. యోనా కంటే ప్రసంగంలో, హల్లెలూయా, కనికరంలో, కృపలో ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ కనపడ్డాడు? మనం ఎంత మంచోళ్ళం అంటే, నేనేమన్నా తప్పు చేస్తే దేవుడు ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. ఏం చేయాలా అంటే, నేనేమన్నా పాపం చేశాను అనుకోండి, నేనేమనుకుంటా? దేవుడు నన్ను అదే కనుక ఎదరోడు చేస్తే ఆడు రేపే యాక్సిడెంట్ అయిపోవాలి ప్రభువా, రేపే ఆడు భస్మం అయిపోవాలి ప్రభువా. దేవుడు అనేది నీకిచ్చే అవకాశం వాడికి ఇస్తా. ఒక్క క్షణం. అలా గనక దేవుడు మనకి ఇచ్చి ఉండకపోతే, నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. జాన్ వెస్లీ అన్న భక్తుడు ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందలు చేశాడు. అతను ప్రసంగాలలో వేల మంది వచ్చేవాళ్ళు, స్వస్థతలు పొందేవాళ్ళు, వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అంతగా ప్రజలు కిక్కిరిసిపోయారు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు వచ్చేసేస్తారు. అలా దేవుడి కృప ఆయన మీద పడింది. అలాంటి జీవితంలో ఒకరోజు ప్రసంగం చేసి కిందకి వెళ్తుండగా అతని కన్నా 40 సంవత్సరాలు పెద్ద అతను వచ్చి, నీ జీవితాన్ని సరి చేసుకో అన్నాడు. ఓ అప్పటికే జాన్ వెస్లీ అంత ప్రఖ్యాతిగాంచిన వాడు కాకపోయినా కొంతమందికి తెలుసు, నీ జీవితాన్ని సరి చేసుకో అన్నాడు. ఏ దైవజనుడు అయితే తిరగబడచ్చు, నువ్వే నా చెప్పేదని. కానీ జాన్ వెస్లీ ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినలేదంట. సాష్టాంగపడి ఒక ప్రార్థన చేశాడు. అనేక మందిని నీ వైపు తిప్పుతున్నా, అనేక మందిని పరిశుద్ధత వైపు తిప్పుతున్నా, అనేక మంది యథార్థత వైపు తిప్పుతున్నా, అనేక మందిని నీతి వైపు తిప్పుతున్నా, అనేక మందిని పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నా. నేనే అపవిత్రంగా బతుకుతున్నా. నా తలంపులు అపవిత్రములు, నా చేష్టలు అపవిత్రములు, నా చూపులు అపవిత్రములు, నా క్రియలు అపవిత్రములు. నన్ను బాగు చేయి దేవా, నా నటన బతుకు నుండి నన్ను సరిచేయి దేవా. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడైతే దేవుని
దగ్గర అతని నటన బతుకు బయటకు వచ్చాడో, నటన బతుకును పక్కకు పెట్టి బయటకు వచ్చాడో, ఇంగ్లాండ్ దేశాన్ని తల కిందలు చేశారు. ఈ రోజు కూడా మరవని దైవజనుడిగా మార్చగలిగాడు. ఈ పగటి వేళ 2 ఆరాధనలను చప్పట్లు కొడుతుండగా నీ భక్తి ప్రార్థన చేస్తున్నట్టు నటించొద్దు, వాక్యము చదువుతున్నట్టు నటించొద్దు, భక్తుడిగా నటించొద్దు, భక్తురాలుగా నటించొద్దు, పరిశుద్ధుడిగా నటించొద్దు. ఈ పగటి వేళ ఒక తీర్మానం తీసుకుంటే నిన్ను నెక్స్ట్ లెవెల్లోనికి నడిపిస్తాడు. భార్యాభర్తలు కలిసి ఉన్నట్టు ఏం చేయొద్దు, నటించొద్దు. ఈ రోజున ఇంట్లో మాట్లాడుకోకుండా, ఇంట్లో కలిసి ఉండకుండా, మనిషిగా గదిలో ఉంటున్నారే తప్ప, మనిషిగా ఒక కప్పులో ఉంటున్నారే తప్ప బయటికి మీరు నటిస్తున్నారంతే. విడిపోవాలని ఉంది, కానీ సమాజం ఏమనుకుంటారు? విడిపోవాలని ఉంది. అత్తామామలు ఏమనుకుంటారు? విడిపోవాలని ఉంది. అమ్మా నాన్నలు ఏమనుకుంటారు? విడిపోవాలని ఉంది. పాస్టర్ గారు ఏమనుకుంటారు? విడిపోవాలని ఉంది. సమాజం ఏమనుకుంటారు? భయపడుతూ ఉంటున్నారే తప్ప నటన ఎంతకాలం నువ్వు ఉండగలవు, ఎంతగా సంతోషంగా నువ్వు ఉండగలవు. ఈ రోజున ఒకటి ఎవరో ఒకళ్ళు తగ్గించుకొని ముందు అడుగు పెడితే వివాహ బతుకులో నువ్వు ఏమైతే ఆశించావో అది మరలా నా దేవుడు చిగురింపజేయబోతున్నాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు. ఒక వాక్యాన్ని సడన్ గా ఫ్లాష్ చేపించాడు. అదేంటి తెలుసా? బతుకంతా ఎండిపోయింది నీ కుటుంబం ఎండిపోయి ఉంది. ఏదో అలా నటించి జీవిస్తున్నారు అంతే. ఎండిన మొద్దైన నీటి వాసన చేత చిగురింపజేయగలడు అని యోబు చెప్పిన విధంగా ఎండిపోయిన నీ కుటుంబం, నటనతో కూడిన నీ కుటుంబం, నటన అసమాధానముతో ఉన్నట్లు నటిస్తున్న నీ కుటుంబం, ప్రేమతో ఉన్నట్లు నటిస్తున్న నీ కుటుంబం, ఐశ్వర్యవంతులుగా ఉన్నట్టు నటిస్తున్న కుటుంబం, దేవుని వాక్యమనే నీళ్లు ఈ రోజు చిగురింపజేయును గాక. విశ్వాసముతో 2 చేతుల పైకెత్తి యేసయ్యానండి. దేవా నీ బిడ్డలు యేసయ్య అంటుండగా నజరేయుడైన యేసు నామములో నటిస్తున్న కుటుంబ జీవితంలో ప్రేమగా ఉన్నట్లుగా, ఐకమత్యంగా ఉన్నట్లుగా, పరిశుద్ధులుగా ఉన్నట్లుగా నటన కుటుంబం నటిస్తుండగా ఈ పగటి వేళ యేసు నామములో ఐక్యత కలుగును గాక. దావీదు ఎవరండి? దావీదు ఇంకొక పురుషుని భార్యతో పాపం చేశాడు. పాపం చేసి కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేసింది తప్పయ్యా, ఇక నా బతుకులు ఇలాంటి దానికి వెళ్ళనయ్యా అని అనలా. ఏం చేస్తాడు తెలుసా? బాబా ఈ ప్రపంచంలో దేవదూత తర్వాత నేనే అన్నట్టు నటిస్తున్నాడు. నీతి మాటలు చెప్తున్నాడు, నీతి కబుర్లు చెప్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అమ్మా నువ్వు మామూలుడు కాదురా బాబు. ఒక మాట మీరు గమనించండి, ఎవరన్నా మాటికి ఓవర్గా నీతి కబుర్లు చెప్తున్నారు అనుకో, దానికి అర్థం వీడు పెద్ద తేడాగాడరా అనుకోవాలా. అర్థమైందా? ఎవరన్నా సరే, ఏ సహోదరన్నా అబ్బో ఓవర్గా నీతి కబుర్లు చెప్తుంది అనుకో, అమ్మో ఇలా ఉండాలండి, అబ్బో ఇలా ఉండాలి అన్నాను వెంటనే అనుకో పెద్ద తేడారా ఇవి అనుకోవాలా. తెలుసా? దావీదు నీతి కబుర్లు చెప్పేస్తున్నాడు. ఒక చెల్లి వస్తే అమ్మా ఇలా ఉండాలమ్మా, ఇలా పరిశుద్ధంగా, దేవుడు అబ్బా ఓహో. అందుకే కీర్తన గ్రంథం చెప్తుంది, పరలోకమందున్న ఆశీనువాడు నవ్వుతున్నాడంట, మోసపోకుడి దేవుడు వెకరింపబడ్డాడు. అబ్బా అన్నాడు. అనగానే నాతాను పిలిచాడు, మా ఓడి నీళ్ళు కలిసిరా అన్నాడు. ఏం కలిసిరా అని ఇలా చేశాడు. ప్రవక్త కూడా ఆశ్చర్యం కలిగింది, దావీది పొరపాటు చేశాడని. బా మరేంటి అంత నీతి కబుర్లు చెప్తాడు మనిషి? మరి అంతే మరి నువ్వు వెళ్ళిరా అన్నాడు. అనగానే అన్నా దేవుడితో దేవా నాకు భయం వేస్తున్నాడు. భయం కాదు నేను ఉన్నా, వెళ్ళి అక్కడికి అన్నాడు. అంతే రాజు ఏమనుకున్నాడు? అంతే వెళ్ళాడు. వెళ్ళి నాతాన్ ప్రవక్తతో ఒకే ఒక మాట అన్నాడు. అనగా ఒక ఊరిలో ఒక గొర్రె అన్నాడు. ఏమన్నాడు? ఒక్క గొర్రె, 10 గొర్రెలు కాదు. గడి చెప్పండి. అసలు దావీదుకి గొర్రె అంటే ప్రాణం. అబ్బా నేవా అనగానే ఏంటి అన్నాడు. ఇను అన్నాడు. అనగానే మొత్తం చెప్పి ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు. అనగానే బైబిల్ చెప్తుంది, సాష్టాంగపడి ఒక ప్రార్థన చేశాడు. నీ ఆత్మ నాలోండి తీసేకు, నీ సన్నిధి నుండి నన్ను తోసేకయ్యా. పశ్చాత్తాపడి ఎక్కి ఏడ్చాడు. చరిత్రకారుడు రాస్తున్నాడు, నా మాట కాదు, ఒక బైబిల్ కామెంటేటర్ ఇలా రాస్తున్నాడు.
దావీదుకున్న కింగ్షిప్, అతని యొక్క రాజరికం ఎంత గొప్ప తెలుసా? యిర్మీయా ప్రవక్త ఒక రాజుతో ఇలా అన్నాడు, నువ్వు చేసింది తప్పంటే ఆ రాజు యిర్మీయాని ఏం చేశాడంటే కాళ్ళు చేతులు గట్టి గొంట్లో పడేశాడు అంతే. యిర్మీయా వెళ్ళి నువ్వు చేసింది తప్పని ఒక రాజు చెప్తే కత్తితో చంపేశాడు యిర్మీయా ప్రవక్తని. యెషయా ప్రవక్త ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది తప్పంటే రంపంతో కోచి చంపేసేశాడు. బాప్టిజం ఇచ్చే యోహాను వెళ్ళి నీ తమ్ముడు భార్యని నీ భార్యగా స్వీకరించుకుని నువ్వు చేసింది తప్పంటే హేరోదు రాజు బాప్టిజం ఇచ్చే యోహాన్ని శిరచ్ఛేదం చేయించాడు. దావీదు నంబర్ 1 కింగ్ ఇన్ ఇజ్రాయెల్. దేవుడు టాపు, ఆయనతో పోల్చడానికి ఏ రాజు సమానుడు కాదు. రాజులకే మహారాజు, ఆయనతో పోల్చడానికి కాదు. మనిషిగా నంబర్ 1 కింగ్. నాతాను వచ్చి చెప్పగానే నువ్వు ఎవడవే నాకు చెప్పడానికి, నా ఇష్టం, ఎలాగన్నా బతుకుతా, నీకెందుకు. కొంతమంది అలాగే అంటారు, అంటే నా ఇష్టం, ఎక్కడికన్నా వెళ్తా, ఎక్కడికి వెళ్తాను, నీకెందుకన్నా అని అనొచ్చు అని వేసేంట్రా అంటే కైమా చేసినట్టు చేసేవాళ్ళు నాతాన్ని. కానీ దేవుడు అన్నాడు, నీ పశ్చాత్తాపం, సౌలుకి లేని పశ్చాత్తాపం నేను నీలో చూసా, తరతరాలు నీ బిడ్డల సింహాసనం మీద ఉంటారన్నా.